మనం ధ్యానించుకుందాము. మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలను చదువుతున్నాను, దయచేసి గమనించండి. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనా మీతో ఏమైనా అనిన యెడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. దేవుడి కొద్ది వాక్య భాగం దీవించే రీతిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా యేసయ్య, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇంతవరకు ఆరాధన కార్యక్రమం అంతట్లో కూడా మీరే సర్వమహిమాఘనత పొంది ఉన్నారని నమ్ముచున్నాము నాయన. ఈ సమయంలో చదవబడినటువంటి లేఖన భాగంలో కూడా మీరు దీవించండి. వాక్యపు వెలుగులో నాయన మా యొక్క జీవితాలను నాయన మేము సరిచేసుకొని దాని ప్రకారమైనటువంటి జీవిత అనుభవాలను మేము జీవించటానికి మాకట్టి జ్ఞానమును అనుగ్రహించి ముందుకు నడిపించండి నాయన. నిలువబడిన నన్ను కూడా సిలువ చాటును మరుగుపరిచి పరిశుద్ధాత్ముని యొక్క జ్ఞానమును మా అందరికీ కూడా వినిపింపచేయమని యేసుక్రీస్తు వారి దివ్యనామములో స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనకి తెలిసినటువంటి అంశమే, ప్రపంచం అంతటా కూడా ఈ రోజున పామ్ సండే, మట్టల ఆదివారముగా మరి పరిగణించి అందరూ కూడా ప్రభువును స్తుతించేటువంటి రోజుగా మనం గమనించవచ్చు. మరి పామ్ సండేకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, యేసుక్రీస్తు వారు యెరూషలేములోనికి ప్రవేశించినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, ఆ నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి ఎంతగానో ప్రభువును స్తుతించినటువంటి వారిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ముఖ్యంగా యూదులైనటువంటి జనాంగము యేసు ప్రభు వారిని స్తుతించటము, ఆరాధించటము అనేది అది ఒక మహత్తరమైనటువంటి సంఘటన. మరి అనేక మంది రాజులు అనబడినటువంటి వారు కానీ, మరి సైన్యాధిపతులు కానీ అలాంటి ఖ్యాతిని మరి పొందినటువంటి వారిగా, ప్రజల నుండి వెల్కమ్ పొందినటువంటి వారిగా కూడా చరిత్రలో మనం గమనించవచ్చు. కానీ ఇది ఒక ప్రత్యేకించబడినటువంటి అంశం. ఎందుకంటే ఈయన లోకరక్షకుడిగా వచ్చినటువంటి వాడు. అంతకు మునుపు అనేక సందర్భాల్లో యెరూషలేమును విజిట్ చేశాడు. మరి 11వసారి ఇప్పుడు వస్తూ ఉంటున్నాడు. వచ్చినప్పటికీ కూడా మరి ఆ యొక్క ట్రయంఫుల్ ఎంట్రీ ఏదైతే ఉన్నదో, విజయముతో కూడినటువంటి ఎంట్రీ ఏదైతే ఉన్నదో, మరి అది ప్రత్యేకించబడినటువంటి క్రమాన్ని అనేక మంది సువార్థికులు దేవుని యొక్క లేఖనాల్లో ఇక్కడ పొందుపరిచినట్లుగా కూడా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, ఇది ఒక ప్రవచన నెరవేర్పుగా కూడా మనం గమనించవచ్చు. ఇందాక ఆరాధనలో కూడా సహోదరులు మనకు చదివి వినిపించారు. కాబట్టి మరి అలనాడు జకరియా 750 సంవత్సరాలకు పూర్వము నీ రాజు నీతిపరుడుగా ఉండి, రక్షకుడుగా ఉండి, దీనుడుగా ఉండి ఆయన సియోనులోనికి ఎంట్రీ అవుతాడనేటువంటి విషయాన్ని జకరియా గ్రంథకర్త ముందుగానే పొందుపరిచినటువంటి వివరాలన్నింటినీ కూడా మరి ఇక్కడ మత్తయి సువార్తలో కానీ, లూకా సువార్తలో కానీ మరి ఈ భక్తులు దాని యొక్క నెరవేర్పును రాయటం అనేది అది ఒక ప్రత్యేకించబడినటువంటి అంశంగా మనం గమనించవచ్చు. ఎందుకంటే ఆయన యొక్క పుట్టుక చెప్పబడింది, ఆయన పెరిగేటువంటి విధానము ముందుగానే చెప్పబడింది, ఆయన యెరూషలేములోనికి ఏ రీతిగా వస్తాడు అనే వివరాలు ముందుగానే చెప్పబడ్డాయి, ఆయన ఏ రీతిగా సిలువకు అప్పగించబడతాడో ముందుగానే చెప్పబడి ఉన్నది, ఆయన ఏ రీతిగా పునరుద్ధానము పొంది ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోతాడు అనే వివరాలు కూడా క్షుణ్ణంగా
ప్రతిదీ కూడా ముందుగానే లేఖనాల్లో పొందుపరచడం అనేది ఇది ఒక మహత్తరమైనటువంటి సంఘటనగా, ప్రపంచంలో నిలిచిపోయేటువంటి సంఘటనగా మనం యేసుక్రీస్తు వారి యొక్క జీవితము ద్వారా మనము స్వయంగా నేర్చుకోవచ్చు. అయితే ఈ యొక్క సండేకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అంటే, ఈ యొక్క మట్టల ఆదివారానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అని అంటే, అనేక సందర్భాల్లో యేసుక్రీస్తు వారు వచ్చినా కానీ ఈ యొక్క వారం రోజుల్లో జరిగేటువంటి పరిణామాలు ఏవైతే ఉంటాయో దాన్ని ఇంగ్లీష్లో ప్యాషన్ వీక్ అంటారు, కరుణా వారం అని అంటారు, దయతో కూడినటువంటి వారంగా అంటారు. అంటే ఇది మానవాళి యొక్క పాప క్షమాపణ కొరకై యేసుక్రీస్తు వారు చివరిగా యెరూషలేములో కాలుపెట్టి ఆయన 33.5 సంవత్సరములు జీవించి ఆఖరి ఘట్టములోనికి చేరుకుంటున్నటువంటి పరిణామాన్ని 2026 సంవత్సరాల క్రితము మరి పొందుపరిచినట్లుగా కూడా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. నిన్న ఏదో ఒక రీల్ గమనించాను, ఎవరో పెట్టారు, యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు క్రీస్తు శకం 33 AD, అది ఏప్రిల్ 3వ తారీఖున వచ్చిందంట. రేపు రాబోయేటువంటి శుభ శుక్రవారం కూడా ఏప్రిల్ 3వ తారీఖునే రాబోతా ఉన్నది. అంటే సుమారుగా 2026 సంవత్సరాల తరువాత ఆ డేట్ అనేది మ్యాచ్ అవుతుంది అని ఎవరో కొంతమంది మరి అలా రాసి ఒక థీమ్ పెడతా ఉంటున్నారు. కనుక ఒక ప్రత్యేకించబడినటువంటి ఆహ్వానాన్ని ప్రజల నుండి మనం గమనించవచ్చు. ఎందుకంటే ఒలీవ చెట్లు కానీ గొంజి చెట్లు కానీ అనేకమైనటువంటివి ఉన్నా కానీ ఈ యొక్క ఖర్జూరపు కొమ్మలను తీసుకొని, ఖర్జూరపు చెట్లను తీసుకొని యేసుప్రభు వారిని ఆహ్వానించటం అనేది ఒక ప్రత్యేకించబడినటువంటి రీతి. లేవియాకాండంలో ఒక మాట అంటూ ఉన్నాడు, దయచేసి గమనించండి. లేవియాకాండము 23వ అధ్యాయము 40వ వచనాన్ని త్రిప్పండి. ది బుక్ ఆఫ్ లెవిటికస్ చాప్టర్ 23 verse 40. 23:40. కొమ్మలను యెహోవా సన్నిధిని ఉత్సహించుచూ ఉండవలెను అని అంటా ఉంటున్నాడు. కనుక ఈ ప్రజలు కూడా చేస్తున్నటువంటిది అదే. యెరూషలేములోనికి ఆహ్వానించబడినటువంటి యేసుక్రీస్తు వారిని వీరు ఉత్సవముగా ఆహ్వానిస్తూ ఉంటున్నారు. ఏదో కేవలము తాత్కాలికంగా ఆహ్వానించట్లేదు. ఒకరు లేచి తలుపు క్లోజ్ చేయండి, బాత్రూమ్ పనులు జరుగుతూ ఉన్నాయి. కనుక యేసుక్రీస్తు వారిని ఆహ్వానించి ఈ యొక్క ఒలీవ చెట్లు కాదు కానీ, గొంజి చెట్లు కాదు కానీ, ఈ యొక్క మరి ఏమంటారు పామ్ బ్రాంచెస్ని తీసుకొని యేసు ప్రభు వారిని ఆహ్వానిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రజలందరూ కూడా ఉత్సవము చేస్తూ ఉంటున్నారు. అయితే జకర్యా గ్రంథంలో చెప్పబడినటువంటి ప్రవచనము ఏంటి అని అంటే, ఈయన గాడిద పిల్ల మీద ఎక్కి వస్తాడు అని చెప్పేసి. చరిత్రలో ఇందాక చెప్పినట్లుగా చాలామంది రాజులు కానీ, సైన్యాధిపతులు కానీ ఏనుగులు ఎక్కి వచ్చారు, గుర్రాలు ఎక్కి వచ్చారు, ఒంటెలు ఎక్కి వచ్చారు, కానీ గాడిద పిల్ల మీద ఎక్కి వచ్చాడు అనేటువంటి ఆనవాలు ఎక్కడా కూడా మనము ప్రపంచ చరిత్రలో మనం గమనించాం. ఎందుకంటే గాడిద అది కొంచెం తీసివేయబడినటువంటి రీతిని మనం గమనించవచ్చు. అదే గుర్రము కానీ, ఏనుగు కానీ రాజులకు సమానమైనటువంటి హంగుగా, రాజులకు సమానమైనటువంటి ఖ్యాతిగా, మరి ఘనత వహించేటువంటి విధంగా మరి రాజులు ఇష్టపడతా ఉంటారు. కానీ ఈయన ఇక్కడ దేనికి ఇష్టపడుతూ ఉన్నాడంటే, గాడిద పిల్ల మీద ఎక్కి రావటానికి ఆయన ఈ లోకానికి ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడు. ఏంటి అని అంటే, నేను యుద్ధము చేయటానికి నేను రాలేదు, నేను మీతో సమాధాన పడటానికి నేను వచ్చాను, మీతో నేను శాంతిని చేకూర్చుకోవాలని నేను వచ్చాను, మిమ్మల్ని తండ్రితో నేను ఏకీభవించటానికి నేను వచ్చాను. మీరు పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క మరి ఆ లోటు ఏదైతే ఉన్నదో
ఆ యొక్క స్నేహం ఏదైతే ఉన్నదో, ఆ యొక్క దేవునితో ఉండేటువంటి మాధుర్యం ఏదైతే ఉన్నదో, అది మరలా నేను ఇవ్వాలనేటువంటి ఉద్దేశాన్ని బట్టి నేను శాంతి స్వరూపిగా ఈ లోకానికి వచ్చాను. కానీ నేను కఠినాత్ముడిగా కానీ, యుద్ధము చేయటానికి కానీ, మిమ్మల్ని ఆక్రమించటానికి, మిమ్మల్ని శ్రమలకు గురి చేయడానికి నేను రాలేదనేటువంటి మెసేజ్ను దేవుడు ఇక్కడ యేసుక్రీస్తు వారి ద్వారా మనకు తెలియచేస్తూ ఉంటున్నారు. ఎందుకంటే యూదా ప్రాంతము, మరి ఆ యొక్క నజరేతు ప్రాంతము, ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా యెరూషలేము ప్రాంతము కావచ్చు. ఆ చుట్టుపక్కల అందరు ఉన్నారు, ఆ ప్రజలందరికీ కూడా ఏం తెలుసు అనంటే, ఎవరన్నా ఒక గుర్రం మీద వస్తున్నారు అనంటే, ఎవరన్నా ఒక ఏనుగు మీద వస్తున్నారంటే, అమ్మో మాకు ప్రాణభయము కలుగుతుంది, ఎవరు వచ్చి ఏం తీసుకొని వెళ్ళిపోతారో, మమ్మల్ని చంపివేస్తారో, లేకపోతే బ్రతకనిస్తారో, లేకపోతే బానిసలుగా మమ్మల్ని చేసుకొని వెళ్ళిపోతారో అనే తెలియనటువంటి అయోమయ పరిస్థితుల మధ్య ప్రజలు నివసించేటువంటి కాలము అది. కానీ యేసుక్రీస్తు వారు అంటా ఉంటున్నారు, నేను యుద్ధము చేయటానికి నేను రాలేదు, నేను సమాధానపు రాజుగా నేను మీ దగ్గరికి వస్తున్నాను, శాంతికి నికేతముగా నేను వస్తూ ఉంటున్నాను. ఇదిగో నేను గాడిద పిల్లను ఎక్కి నన్ను నేను తగ్గించుకొని మీ దగ్గరికి వస్తున్నానని చెప్పి తెలియచేస్తూ ఉంటున్నాడు. అందుకే అక్కడ నీ రాజు గాడిద పిల్లని ఎక్కి మరి ఆయన దీనుడుగా మీ మధ్యలోనికి ప్రవేశిస్తాడు అని చెప్పి అక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. సర్వము కలిగినటువంటి వాడే, సమస్తము అనుభవించగలిగినటువంటి వాడే, సమస్త ప్రభావము కలిగినటువంటి వాడు. కానీ కేవలము మానవుల్ని ప్రేమించి మాత్రమే తన్ను తాను రిక్తునిగా చేసుకున్నట్లుగా ఫిలిప్పీ 2:6 మనం గమనించవచ్చు. తన్ను తాను ఇంతగా దీనుడిగా చేసుకోవటానికి, ఇంతగా అవమానపడటానికి, ఇంతగా సిలువ శ్రమకు అప్పగించబడటానికి తన్ను తాను ఎంచబడి ఉన్నాడు అనంటే యేసుక్రీస్తు వారు ఆయన అప్పగించుకోవటానికి ఇష్టపడ్డాడు. అయితే గాడిద పిల్లకి ఇక్కడ శిష్యులకు చెప్తా ఉంటున్నాడు కదా, మత్తయి సువార్త 21లో ఏం చెప్తున్నాడు, మీరు గ్రామములోకి ఎంటర్ కాగానే ఒక కట్టబడి ఉన్నటువంటి గాడిద మీకు కనబడుతుంది, దాన్ని విప్పుకొని తీసుకొని రండి అని చెప్పి తెలియచేస్తూ ఉంటున్నాడు. కట్టబడినటువంటి గాడిద దేనికి సంకేతము? ఒక మాట త్రిప్పండి, నిర్గమాకాండము 34వ అధ్యాయము 19వ వచనం చదవండి. నిర్గమాకాండము 34:19 నుంచి. 34:19 ప్రతి తొలిచూలు గొర్రె పిల్లను ఇచ్చి గాడిద పిల్లను విప్పవలెను అని అంటా ఉంటున్నాడు. ఇప్పుడు గొర్రె పిల్ల ఎవరు? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఇదిగో సమస్త లోక భారమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అని బాప్తిస్మిచ్చి యోహాను సువార్త 1:29లో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి సమస్త మానవాళి యొక్క పాప క్షమాపణ కొరకు ఆ భారభరితమైనటువంటి అనుభవాన్ని యేసుక్రీస్తు వారు వీపు మీద వేసుకొని ఆయనే గొర్రెపిల్లగా సమర్పించబడబోతూ ఉన్నాడు. కాబట్టి గొర్రెపిల్లను అర్పించి, గొర్రెపిల్లను అప్పగించి గాడిద పిల్లను విప్పాలి. అందుకని యెరూషలేములోనికి ఆ కాలంలో మరి పస్కా పండగ ఆచరించబడేటువంటి కాలము అది. యెరూషలేములో పస్కా పండగ కొరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది యూదులందరూ కూడా ఆ సమయానికి ఆ స్థలానికి వస్తారు. ఎందుకంటే పస్కా పండగను ఆచరించడానికి, గొర్రెపిల్లను వధించడానికి, తమ తమ మొక్కుబడులను, తమ తమ అర్పణలను యెరూషలేము యొక్క దేవాలయములో సమర్పించబడటానికి వారందరూ కూడా వస్తారు. ఒక తత్వవేత్త ఏమన్నాడంటే, సుమారుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యూదులందరూ కూడా ఆ సమయానికి ఆ స్థలానికి వస్తారు. ఎంతమంది వస్తారు అని అంటే సుమారుగా 20 లక్షల మంది వస్తారంట. 20 లక్షల మంది అనంటే ఇజ్రాయెల్ యొక్క మ్యాప్ను మనం గమనిస్తే మన తెలంగాణలో ఒక జిల్లాతో సమానం ఉండదు.
అంతటి మరి ప్రజలు ఎక్కడి నుంచి వస్తారో, మరి ఎలా నగరంలో పడతారో అంతా కూడా కిక్కిరిసిపోయి, అంతా కూడా ఏమీ అర్థం కానటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితుల మధ్య పస్కా పండుగ ఆచారము ఇజ్రాయెల్ దేశంలో జరుగుతూ ఉంటుంది. అయితే అలాంటి సమయంలో ఇక పస్కా పండగకు గొర్రెపిల్ల అవసరం లేదు. ఇదిగో గొర్రెపిల్లగా నేనే మానవాళి యొక్క పాప క్షమాపణ కొరకు అర్పించబడబోతున్నాను కాబట్టి ఇక గాడిద పిల్ల యొక్క మెడ కూడా విరవలసినటువంటి పని లేదు. కాబట్టి కట్టబడి ఉన్నటువంటి గాడిద పిల్లను విప్పుకొని నా దగ్గరకు తీసుకొని రండి అని చెప్పి యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ ఉంటున్నారు. అలాగైతే మనము కూడా ఏ కట్లతోటి మనం కట్టబడి ఉన్నామో, మనం కూడా ఏ సమయాల్లో పాత జీవితాన్ని మనం అర్థం చేసుకుంటే, రక్షించబడక మునుపు జీవితాన్ని మనం ఆలోచన చేసుకుంటే, ఎలాంటి పరిస్థితుల మధ్య మనం చిక్కుకొని పోయి ఉన్నామో, మనం కట్టబడి ఉన్నామో, లోకములో కలిసిపోయి ఉన్నామో, కానీ యేసుక్రీస్తు వారు మనల్ని రక్షించుట కొరకు మన స్థానాన్ని తప్పించి ఆయన మన స్థానంలోనికి వచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మన యొక్క కట్లను ఆయన విప్పేశాడు, మన యొక్క సంఖ్యలను ఆయన తెంపేశాడు. మనం బానిసలుగా నలగొట్టబడవలసినటువంటి సమయంలో ఆయన వచ్చి మనల్ని విడిపించాడు. ఆ గాడిద పిల్లను గ్రామంలోనికి రాగానే ఎలాగ విడిపించాడో మనలను కూడా ఆ రీతిగా విడిపించినటువంటి అనుభవాన్ని మనం గమనించవచ్చు ప్రియులారా. అలాగైతే ఒక విశ్వాసిగా మనం మార్చబడ్డాము అనంటే మన కట్లను ఆయన విప్పాడు. గాడిద స్థానంలో మనం ఉండాలి, మెడ విరచబడవలసినటువంటి స్థానంలో మనం ఉండాలి. కానీ యేసుక్రీస్తు వారు దానికి ఇష్టపడలేదు. దానికి ఇష్టపడక ఆయనే ప్రాణత్యాగము చేయటానికి, ఆయనే అర్పించబడటానికి ఇష్టపడినటువంటి ప్రభువుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. అలాగైతే ఎంత మహోన్నతుడైనటువంటి ప్రభువును మనం కలిగి ఉన్నాము ఇక్కడ గమనించవచ్చు. తర్వాత మనం గమనించినట్లయితే ఆ క్రింద మనం చూస్తూ ఉంటున్నాం చూడండి. 8వ వచనం, జనసమూహములలో అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి పొడుగునా పరిచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెలుచుండిన వారును వెనక వచ్చి చూండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచూ ఉండిరి. ఈ వచ్చేటువంటి వ్యక్తిని అనేక సందర్భాల్లో ఆయన అంతకు మునుపు వచ్చినా కానీ ఇక్కడ ప్రత్యేకము ఎందుకు అనంటే యూదులందరూ కూడా ఆయనను రాజుగా ఆహ్వానిస్తూ ఉంటున్నారు. ఆల్రెడీ అప్పటికి వారికి హేరోదు రాజుగా ఉంటున్నాడు. ఆల్రెడీ వారు ఒక రాజ్యాధికారము కింద పరిపాలన చేయబడుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రవచనము నెరవేర్చబడినట్లుగా యేసుక్రీస్తు వారు ఆ యొక్క యెరూషలేము ద్వారములోనికి ప్రవేశిస్తూ ఉంటే ఒక ట్రయంఫుల్ ఎంట్రీ, విజయముతో కూడినటువంటి ఆహ్వానము, విజయ బేరిని ప్రజలందరూ కూడా బాకానాదము ఊది ఆయనను ఆహ్వానిస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. ఎంతటి గొప్ప ఘనతను యేసుక్రీస్తు వారికి ఇస్తూ ఉంటున్నారో. అయితే పరిపూర్ణంగా ఇవ్వట్లేదు, కానీ ప్రవచనము నెరవేర్చబడినట్లుగా ఆ ప్రజలు కేకలు వేస్తా ఏమంటున్నారంట, దావీదు కుమారునికి జయము, సర్వోన్నతుని స్థలములలో నివసించువానికి జయము అని కేకలు వేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడ వారి యొక్క వస్త్రాలను దారి పొడుగున పరుస్తూ ఉంటున్నారు. గాడిద పిల్ల మీద వేశారు, దారి పొడుగునా కూడా ఆ యొక్క వస్త్రాలను వేసి ఆయనను ఆహ్వానిస్తూ ఉంటున్నారు. ఒక రాజులకు మాత్రమే ఇలాంటి వెల్కమ్ను ప్రజలు అందిస్తూ ఉంటారు. మరి ఒక మాట చదివి సహాయం చేయండి. రాజుల 2వ గ్రంథము 9వ అధ్యాయం 13వ వచనం. రాజుల 2వ గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనం. తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని క్రింద పరచి బాకా ఊదించి యెహూ రాజయ్యున్నాడని చాటించిరి. చూడండి, భౌతికంగా ఒక రాజునకు కలిగేటువంటి వెల్కమ్. యెహూకు జరగబడినటువంటి పట్టాభిషేకంలో వస్త్రాలు పరిచి ఇతడు రాజుగా అభిషేకించబడ్డాడు అని ఆహ్వానిస్తారు.
అలాగే యేసుక్రీస్తు వారికి కూడా ప్రజలందరూ, శిష్యులు, యాకోబు, బర్తలోమియా, ఆంద్రేయ, అక్కడ ఉన్నటువంటి వారందరూ, పేతురు ముందుగా వస్త్రాలన్నీ పరుస్తుండగా ప్రజలందరూ కూడా ఆ ఖర్జూరపు మట్టలను దారి పొడుగున వేశారంట, బట్టలను కూడా దారి పొడుగున వేశారంట. కనుక ఈయన రాజుగా ఉండటానికి ఆహ్వానించబడతా ఉంటున్నాడు. ఎవరైనా ఒక ముఖ్యమైనటువంటి అతిథి వస్తున్నారు అనుకోండి, ఆ వ్యక్తి నడిచేటువంటి దారంతా కూడా ఏం చేస్తారు, మున్సిపాలిటీ వాళ్ళు దారంతా కూడా ఒక వైట్ ముగ్గు వేస్తూ ఉంటారు, ఇది వెళ్ళేటువంటి దారి అనేసి. లేకపోతే ఎక్కడైనా ఒక ప్రత్యేకించబడినటువంటి ఆహ్వానం ఉందనుకోండి, అక్కడ ఒక రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తూ ఉంటారు. మనకు కూడా ఉంది కదా, మందిరంలోకి వచ్చే ఒక రెడ్ కార్పెట్ ఉంది. కాబట్టి ఒక ప్రత్యేకించబడినటువంటి విధానం కొరకు సమర్పించబడుతున్నటువంటి యేసుక్రీస్తు వారికి ఈయనే రాజుగా అభిషేకించబడినటువంటి వాడు అని ప్రజలు గుర్తించినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. అందుకే అక్కడ నీ రాజు, సియోని కుమారి ఉల్లసించుము, సంతోషించుము, నీ రాజు నీ దగ్గరికి వచ్చేటువంటి వేళ ఆసన్నమైందని లేఖనాల్లో మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి ఈయన యొక్క ఆహ్వానము ఎంతో గొప్పదిగా ఉన్నది. ప్రజలందరూ కూడా కేకలు వేస్తున్నారంట. ఏమని కేకలు వేస్తున్నారు? యూదుల రాజుగా వస్తున్నటువంటి వానికి జయము కలుగునుగాక, హోసన్నా 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 అని కేకలు వేస్తూ ఉంటున్నారు. హోసన్నా అనబడినటువంటి మాటకు అర్థం ఏంటి? సేవస్, మమ్మల్ని ఇప్పుడే రక్షించు. ప్రజలు తెలియకనే ఏం చెప్తున్నారు? నీవు వచ్చేటువంటి వాడవు, నీవు మా రాజు అని చెప్తా ఉంటున్నారు. నీవు మమ్మల్ని రక్షించమని చెప్పి తెలియకనే వారు మాట్లాడుతున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఇదంతా కూడా ప్రవచన నెరవేర్పు కొరకు జరుగుతున్నటువంటి కార్యాలుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ప్రియులారా. అలాగైతే జకరియా గ్రంథంలో రక్షకుడుగా ఆయన మీ మధ్యలోనికి వస్తాడని 9:9 రాయబడి ఉన్నది. ఆల్రెడీ చదివేశాం కాబట్టి నేను మరలా తిప్పించి చదవట్లేదు. కనుక ప్రజలందరూ కూడా ఈ వస్తున్నటువంటి వారిని ఆహ్వానిస్తూ ఉంటున్నారు. మమ్మల్ని రక్షించు, మా పాపముల నుండి, మా యొక్క బానిసత్వము నుండి, మేము నరకము నుండి తప్పించబడాలి అని అంటే మమ్మల్ని రక్షించడానికి ఏకైక వ్యక్తివి నీవు మాత్రమే అనేటువంటి నినాదాన్ని వారు ప్రకటిస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అలాగైతే మనల్ని రక్షించినటువంటి వాడు కూడా ఆయనే, మనల్ని కూడా ఎన్నుకున్నటువంటి వాడు ఆయనే. మనల్ని కూడా ఆ పాపపు దాస్యంలో మనం నలిగిపోకుండా మనల్ని విడిపించటం మాత్రమే కాదు, కానీ మనల్ని రక్షించడం కొరకు మన స్థానంలోనికి ఆయన మారుగా వెళ్ళి ఆయన సమర్పించబడినటువంటి క్రమాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. అందును బట్టి వీరందరూ కూడా ఆయనను ఆహ్వానిస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే ఆహ్వానించడం అయితే ఆహ్వానించారు, కానీ యేసుక్రీస్తు వారి యొక్క హృదయాలను చూస్తూ ఉంటున్నాడు. వారి పైన ఉన్నటువంటి పెదవులను ఆయన చూడట్లేదు. వీరు హోసన్నా అని వెల్కమ్ చేస్తున్నారు, కానీ హోసన్నా అని వెల్కమ్ చేస్తున్నా కానీ దాని నిజమైనటువంటి అర్థము ఏంటో వీరు గ్రహించక ఉన్నారు అని చెప్పి యేసుక్రీస్తు వారు ఆ పట్టణం దగ్గరలోకి సమీపించబడినప్పుడు ఆయన ఏడుస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. లూకాసు వార్త త్రిప్పండి. లూకాసు వార్త 19వ అధ్యాయము 41వ వచనం చదవండి. లూకాసు వార్త 19వ అధ్యాయము 41వ వచనం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, ఈ నీ దినమందైనను సమాధానపు సంగతులను నీవు తెలుసుకునే ఎడల నీకు ఎంత మేలు. ప్రజలు ఆర్భాటం చేస్తున్నారు, ప్రజలు ఉత్సవము చేస్తున్నారు, ప్రజలు కేకలు వేస్తూ ఉంటున్నారు, ప్రజలు ఈయనను సంతోషంగా ఆహ్వానిస్తున్నారు. కానీ ఎక్కడికి ఆహ్వానిస్తున్నారు? పట్టణంలోనికి ఆహ్వానిస్తున్నారు, హృదయంలోనికి ఆహ్వానించట్లేదు. నేడు కూడా జరుగుతున్నటువంటి ఏంటి? ప్రపంచం అంతటా కూడా యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను వింటున్నారు,
యేసుక్రీస్తు వారు దేవుడని వింటూ ఉంటున్నారు. యేసుక్రీస్తు వారు మానవాళి యొక్క పాప క్షమాపణ కొరకై చనిపోయాడంట, తిరిగి లేచాడంట అని మాట్లాడుకుంటూ ఉంటున్నారు. కానీ దాని నిజమైనటువంటి వెలిగింపు, దాని నిజమైనటువంటి జీవార్థమైనటువంటి అర్థాన్ని గ్రహించలేనటువంటి పరిస్థితుల మధ్య ప్రపంచంలో అనేక మంది జీవిస్తూ ఉంటున్నారు. అంటే ఆయనను ఆహ్వానించట్లేదు. కానీ అక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నీవు ఈ నీ దినమందైనా ఏమంటున్నాడు, సమాధాన సంబంధమైనటువంటి సంగతులను తెలుసుకునేలా నీకు ఎంత మేలు. నేను చెప్పేది నీ బాగు కొరకే, నేను చెప్పేది నీ మంచి కొరకే. ఈ నీ సమాధాన సంబంధమైనటువంటి సంగతులు. ఎందుకంటే నేను ఇప్పుడు సమాధానాన్ని చేకూర్చుకోవడానికి వచ్చాను. నేను ఇప్పుడు గొడవ పడడానికి రాలేదు, యుద్ధం చేయడానికి రాలేదు, మిమ్మల్ని సంహరించడానికి నేను రాలేదు. నేను సమాధానమును స్థాపించడానికి నేను వచ్చాను. మీతో తండ్రితో ఉన్నటువంటి ఆ యుగయుగాల నుండి ఉన్నటువంటి ఆ యొక్క వైరాన్ని నేను తొలగించడానికి ఈ లోకంలోనికి వచ్చాను. కాబట్టి కనీసం ఇప్పుడైనా నీవు ఈ మార్గాన్ని తెలుసుకో, ఈ సత్యాన్ని తెలుసుకో, నీ హృదయాన్ని వెలిగించుకో, దేవునిని నీ హృదయంలోనికి ఆహ్వానించమని చెప్పి ఆ పట్టణాన్ని చూసి దేవుడు అంగలారుస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. వారి యొక్క హృదయపు దౌర్బల్యమైనటువంటి స్థితిని చూసి దేవుడు అంగలారుస్తూ ఉంటున్నాడు. నేడు కూడా దేవుడు ఆకాశంలో నుండి తేరి చూస్తున్నాడంట. ఎందుకు చూస్తున్నాడు? లేఖనాల్లో చెప్పబడింది కదా. ఎవరైనా చెప్పండి, ఆయన ఆకాశములో నుండి వంగి చూచుచూ ఉన్నాడు. ఎందుకు చూచుచూ ఉన్నాడు? నన్ను ఎవరైనా కనుగొందురేమో అని, నా మార్గముల వైపు ఎవరైనా తిరుగుతారేమో అని, నా కట్టడలకు అనుగుణంగా జీవిస్తారేమో అని, నా వాక్యానికి అనుగుణంగా వారి యొక్క ప్రవర్తనలో, వారి యొక్క చూపులో, వారి యొక్క మాటలో, వారి యొక్క ప్రవర్తనలో, వారి యొక్క జీవిత విధానంలో, సమస్త విధానాల్లో కూడా నాకు అంగీకారముగా ఉంటారేమో అని చెప్పేసి యేసుక్రీస్తు వారు ఒక చక్కటి మాట అన్నారు. నా నామమున మీరు ఏమి అడిగినా కానీ తండ్రి మీకు వాటిని అనుగ్రహిస్తాడు. మనమేం అర్థం చేసుకున్నాం దాన్ని? ఆయన నామాన ఏం అడిగినా కానీ ఓకే గ్రాంటెడ్ అని చెప్పి ఇచ్చేస్తాడంట అని చెప్పేసి మనము మన శరీరానికి కావలసినటువంటివి, మనకి లోక సంబంధమైనటువంటి వాటిని, మనం ఈ లౌకికమైనటువంటి మనస్సును కేంద్రీకరించుకొని యేసు ప్రభు నామాన్ని ఇది అడుగుతున్నాను, యేసు ప్రభు నామాన్ని ఇది అడుగుతున్నాను, యేసు ప్రభు నామాన్ని ఇది అడుగుతూ ఉంటున్నాను. నామము అనంటే గ్రీక్లో ఆయన యొక్క క్యారెక్టరిస్టిక్స్, ఆయన యొక్క విలువలు, ఆయన యొక్క మనస్సు, ఆయన యొక్క ఆలోచన. యేసు యొక్క నామము అనంటే ఆయన నామములో దాగి ఉన్నటువంటి ఆయన యొక్క మూర్తిమంత్వము. అంటే ఆయన మనస్సుకు తగినటువంటి విధానాలను మనం అడిగినప్పుడు ఆయన మనం ఎలాంటివి అడిగినా కానీ ఆయనకు తగినటువంటివి, ఆయనకు సరిపోయినటువంటివి వాటిని మనకు అనుగ్రహిస్తాడు. కానీ చాలామంది క్రైస్తవులు చేసే తప్పిదం ఏంటంటే అడగమన్నాడు కదా అడిగేద్దామని చెప్పి అనుకుంటా ఉంటారు. కాబట్టి నిజంగా హృదయంలోనికి ఆహ్వానించేస్తున్నారా వీళ్ళు? ఆహ్వానం చేయట్లేదు. పైకి గంభీరంగా కేకలు వేస్తూ ఉంటున్నారు, కార్యాలు చేస్తూ ఉంటున్నారు, వస్త్రాలు పరుస్తూ ఉంటున్నారు, ఖర్జూరపు మట్టలు పట్టుకొని జయము 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 అని చేతులు పైకి బిగ్గరగా ఎత్తి మరి ఆయనను ఆహ్వానిస్తున్నారు. కానీ ఓన్లీ ఇక్కడ భౌతికంగా రోడ్డు మీదకి ఆహ్వానిస్తూ ఉంటున్నారు, నగరంలోనికి ఆహ్వానిస్తున్నారు, కానీ జీవితాల్లోనికి ఆహ్వానించలేకపోతూ ఉంటున్నారు. నేడు కూడా భౌతికమైనటువంటి ఆచారాలే పండగ క్రైస్తవులు, ఆదివారపు క్రైస్తవులు, గుడ్ ఫ్రైడే క్రైస్తవులు, ఈస్టర్ క్రైస్తవులు. ఏదో చర్చికి వెళ్ళామంటే వెళ్ళాము, కాసేపు కొద్దిసేపు దేవుని సన్నిధిలో కూర్చున్నామంటే కూర్చున్నాం. అసలు ఎందుకు వెళ్ళాం, ఎందుకు కూర్చున్నాం, ఏం నేర్చుకొని మనం ఇంటికి వెళ్తున్నాం? దేవుని సన్నిధిలో దైవ నియమము కలిగి, దైవ భయము కలిగి మనము ప్రవర్తించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ప్రజలు దానిని గుర్తించట్లేదు. అందుకని యేసుక్రీస్తు వారు అక్కడ విలపిస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఈవెన్ టుడే హీ ఈస్ క్రైయింగ్. ఇప్పుడు కూడా ఆయన ఏడుస్తూ ఉంటున్నాడు. ఎందుకనంటే ప్రపంచంలో ఆయన సత్యాన్ని ఎరిగినప్పటికీ కూడా
నామకార్థ క్రైస్తవులుగా, ఆచారపరమైనటువంటి క్రైస్తవులుగా, పండగ క్రైస్తవులుగా ఉండేటువంటి వారిని అనేక మందిని చూసి ప్రభువు నేడు కూడా అంగలారుస్తూ ఉంటున్నాడు. ఆ పట్టణానికి రాబోయేటువంటి దుస్థితి చదవండి, ఇంకా క్రిందకి చదవండి. లూకాసు వార్త 19:41 క్రిందకి చదవండి. నీ కన్నులు మరుగు చేయబడి ఉన్నవి. కనుక సాతానుడు నీ కంటికి ఒక మరుగు చేసి ఉన్నాడు. సాతానుడు ఒక పొరను పెట్టేశాడు. ఎందుకంటే నీవు దేవుని మహిమను గుర్తించలేక, దేవుని సత్యాన్ని వెంబడించలేక, దేవుని యొక్క కట్టడలను నీవు పాటించలేనటువంటి దుస్థితిలో నీ హృదయము ఉన్నది. చదవండి. ప్రభువు నిన్ను దర్శించిన కాలమున నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కల నుండి కూడా నిన్ను అరికట్టి నీలో నున్నటువంటి నీ పిల్లలతో కూడా నిన్ను వేదన కలిగి నీలో రాతి మీద రాయి లేకుండా నిలిచి ఉండినట్లు అలాంటి రోజులు వస్తాయి, జాగ్రత్త. పట్టణానికి సమీపంలో ఉన్నాడు ఆయన, కానీ పట్టణానికి కలగబోయేటువంటి దుస్థితిని ఆయన ముందుగానే చూసేశాడు. ఈయన చనిపోయింది 33వ శతాబ్దంలో. టైటస్ చక్రవర్తి 70వ శతాబ్దంలో యెరూషలేము చుట్టూ కూడా ముట్టడి వేసేసి రాతి మీద రాయి లేకుండా మందిరము అంతా కూడా కాల్చివేయబడి, సొలొమోను కట్టించినటువంటి దేవాలయం పడద్రోయబడి, దాంట్లో ఉన్నటువంటి బంగారము కొరకు సైనికులందరూ కూడా, శత్రువులందరూ కూడా ఎగబడి, దాని నుండి పట్టణంలో ఉన్నటువంటి సమస్త ధనాన్ని, సమస్త ప్రజలను, సమస్తాన్ని కూడా ఆహుతి చేసేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం చరిత్రలో. కనుక యేసుక్రీస్తు వారు ఎందుకు ఏడ్చాడు అనంటే, ఇదిగో నేను వచ్చాను మీ దగ్గరికి, ఇదిగో సమాధానాన్ని కలిగించడానికి నేను వచ్చాను, కానీ మీరు సమాధానానికి ఇష్టపడట్లేదు. మీ హృదయంలో పాపమునకు స్థానము ఉన్నది. మీ యొక్క కళ్ళు నా మహిమను చూడలేక, నా వాక్యపు సత్యాన్ని అర్థం చేసుకోలేక, మీ యొక్క కంటికి ఒక పొర దాగి ఉన్నది కాబట్టి మీకు కలిగేటువంటి దుస్థితిని నేను చూసి ఏడుస్తున్నాను అని చెప్పి దేవుడు అక్కడ యెరూషలేము ప్రజలతో విలపిస్తూ ఉంటున్నాడు. సరిగ్గా అదే రీతిగా జరిగింది. టైటస్ చక్రవర్తి ద్వారా రాతి మీద రాయి లేకుండా సమస్తము కూడా తొలగించవేయబడింది. పెద్దలు నలగగొట్టబడ్డారు, పిల్లలు నలగగొట్టబడ్డారు. నేడు కూడా జరుగుతున్నదేంటి? నేడు కూడా అదే జరుగుతుంది యెరూషలేములో, ఇశ్రాయేల్ దేశంలో. వారి యొక్క డిఫెన్స్ సిస్టమ్ కూడా ఫెయిల్ అయిపోయి, వారి యొక్క స్కూల్స్ మీద, వారి యొక్క హాస్పిటల్స్ మీద కూడా పడివి అనేక మంది క్షతగాత్రులైపోయి కూడా చనిపోతూ ఉంటున్నారు. చాలా ఉధృతంగా, చాలా భయంకరంగా జరుగుతూ ఉన్నది. మొన్న ఒక స్టేట్మెంట్ చెప్తా ఉన్నాడు బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రెసిడెంట్. జీసస్ కంటే కూడా మేము చాలా అడ్వాన్స్లో ఉన్నాము, జీసస్ కంటే కూడా మేము రూత్లెస్గా, ఒక మాట అన్నాడు, జంగిస్ ఖాన్ లాంటి హృదయము కలిగినటువంటి వారం మేము, యేసుతో మాకంతటి పని లేదని చెప్పేసి బెంజమిన్ నెతన్యాహు చెప్తా ఉంటున్నాడు. అంటే జంగిస్ ఖాన్ అనబడినటువంటి ఒకడు క్రూరుడు ప్రపంచ చరిత్రలో. వాడు దేనిని కూడా దయతో కానీ, కరుణతో కానీ, కొంచెం ఆచి తూచి వ్యవహరించేటువంటి మనస్తత్వం కాదు వాడిది. అలాంటి మనస్తత్వమే మేము కూడా కలిగి ఉన్నాము. మాతో పోరాడటానికి ఎవడు వచ్చినా కానీ మేము అలాంటి రూత్లెస్గా, మేము అలాంటి పవర్ఫుల్గా మేము ఉన్నాము కాబట్టి మేము దేనికైనా ముందుకు వెళ్తాము, అమెరికాతో కూడా మాకు సహాయం అవసరం లేదని చెప్పి బెంజమిన్ నెతన్యాహు చెప్తా ఉంటున్నాడు. నిన్న ట్రంప్ కూడా ఆల్మోస్ట్ చేతులు ఎత్తేసాడు ఇరాన్తో యుద్ధం చేయలేక. నిన్నటి ప్రెస్ ఇంటర్వ్యూలో, ప్రతి ప్రెస్ ఇంటర్వ్యూలో కూడా నవ్వుతా, ఎంతో సంతోషంతో ప్రెస్ ఇంటర్వ్యూకి అన్ని విషయాలు చెప్తా ఉంటాడు ట్రంప్. కానీ నిన్న మొహం అంతా కూడా సాడ్ అయిపోయింది. ఎక్కడా కూడా, ఒక్క ఫోటోలో కూడా ఎక్కడా నవ్వలేదు,
దానికి కారణం ఏంటంటే 2 రోజుల క్రితం ట్రంప్ ఏమన్నాడంటే, ఇరాన్ యొక్క ఆర్మీ మొత్తం అయిపోయింది, మొత్తం నాశనం చేసేసాము, ఇక దాంట్లోకి వెళ్ళి మేము స్వతంత్రించుకోవటమే, దాన్ని ఆక్రమించుకోవటమే అని చెప్పి ట్రంప్ అన్నాడు. కానీ ఒకడు ఇరాన్కి సంబంధించినటువంటి కమాండర్ ఏం చేశాడంటే, మీరు అందరు బహుశా చూసే ఉంటారు, ఒక జ్యూస్ తాగుతా ఒక సెల్ఫీ స్టిక్ తోటి ఒక వీడియో పెట్టుకొని వెనకాలంతా కూడా మిలిటరీ పరేడ్ వాహనాలన్నీ కూడా ఒక షో పెట్టేసి రాకెట్స్, మిజైల్ లాంచర్స్ అన్నిటినీ కూడా మరి మిజైల్స్ని వదులుతున్నటువంటి దృశ్యాన్ని, ఈయనేమో స్కేటింగ్ బోర్డు మీద జ్యూస్ తాగుతా సెల్ఫీ స్టిక్ను పట్టుకొని వెనకాల మిలిటరీ వాళ్ళు మిజైల్స్ వదిలేటువంటి ఇది పెట్టాడు. ఎంతమంది చూశారు ఎవరన్నా? ఎవరు చూడలేదా? ట్రంప్ ఏమో మొత్తం నాశనం అయిపోయింది అన్నాడు, వీడేం చేశాడు, నువ్వేంద్ర మమ్మల్ని నాశనం చేసేదని చెప్పేసి ఒక సెల్ఫీ స్టిక్తో వీడియో పెట్టాడు. కాబట్టి చాలా భయంకరంగా ఉన్నది, చాలా బలంగా ఉన్నది యుద్ధము. పాకిస్తాన్ షిప్స్ను కూడా వదలట్లేదు. నిన్న ఒక పాకిస్తాన్ షిప్ను కూడా తగలబెట్టేశారు ఎల్పిజి గ్యాస్ తోటి వదులుతూ ఉంటే. కాబట్టి ఇంకా రాబోయేటువంటి రోజులు ఇంకా కఠినతరంగా ఉంటాయి. ఇప్పటికే పెట్రోల్ చాలా బంకుల్లో దొరకట్లేదు, పెట్రోల్ కూడా ఖరీదు పెరుగుతుందంట. ఇంకొక పెట్రోల్ ఏదో రేపు 1 నుంచి రాబోతుందంట. ఆ పెట్రోల్ వాడితే ఇప్పుడు మనం ప్రస్తుతం వాడేటువంటి బండ్లన్నీ కూడా పాడైపోతాయి, ఆ పెట్రోల్ వాడకూడదు, దాంట్లో వస్తువులు మార్చుకోవాలి, వాహనాలు మార్చుకోవాలని ఏదేదో చెప్తా ఉంటున్నారు. కాబట్టి రాబోయేటువంటి రోజులు కరువు రోజులు, రాబోయేటువంటి రోజులు కఠినతరమైనటువంటి రోజులు. అయితే ఈ పరిస్థితులన్నింటినీ మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు యేసుక్రీస్తు వారు ముందే ప్రవచనాత్మకంగా తెలియపరచబడినటువంటి ప్రతి అంశము కూడా మరి నెరవేర్చబడుతూ ఉన్నటువంటి దినాల్లో మనం ఉంటున్నాము. మరి అలాంటి పరిస్థితుల మధ్య మనం ఉన్నప్పటికీ కూడా నామకార్థ క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే, నేను విశ్వాసులు అనట్లేదు, నామకార్థ క్రైస్తవులు ఆచారపరంగా చర్చికి వచ్చి వెళ్ళిపోయేటువంటి వారు ఇప్పటికైనా ప్రభు యొక్క శక్తిని గుర్తించలేక, ఇప్పటికైనా లోకాన్ని ప్రక్కన పెట్టేసి, ఇప్పటికైనా ప్రభువును పరిపూర్ణంగా నేను హత్తుకోవాలి, నా జీవితాన్ని పరిపూర్ణంగా దేవునికి నేను సమర్పించుకోవాలి, నా ప్రభువుకి ఇష్టమైనటువంటి విధానంగా నేను జీవించాలి, ఆరాధించాలి, సేవించాలి. ప్రభు చెప్పేది నా మంచి కొరకే కదా, నేను బాగుపడటం కొరకే కదా. ఇప్పుడు ఈ మాటలన్నీ నేను చెప్తున్నాను. మరి దేవుడు మనకి ఈ విషయాలన్నీ మనకు బోధపరిచేది మనం ఆత్మీయంగా బలపడటానికి చెప్తున్నాడా, మనం ఆత్మీయంగా కృంగిపోవడానికి చెప్తున్నాడా? చెప్పండి, దేనికి చెప్తున్నాడు ఈ విషయాలన్నీ? ఆత్మీయంగా మనం బలపడాలని దేవుడు చెప్తా ఉన్నాడు. బలపడితే ఆయనకేమైనా లాభమా? లాభం ఎవరికి? మనకి. పాస్టర్ గారికి ఏమైనా లాభమా? మీరు బాగుపడితే, మీరు దీవెనలు పొందితే, మీ దీవెనల కొరకే, మీ యొక్క ఆశీర్వాదాల కొరకే. దేవుడు ఎందుకు అంగలారుస్తున్నాడంటే, హృదయాన్ని మార్చి ఒక మంచి వ్యక్తిగా, దేవునికి స్థిరమైనటువంటి ఆత్మీయమైనటువంటి విధానంగా, మరి ప్రభువుకు సమర్పించబడినటువంటి జీవితాలతో జీవించాలని దేవుడు అక్కడ అంగలారుస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. పాట పాడతాం కదా, హృదయం అనేడు తలుపు నొద్ద యేసునాథుండు, ఎంతసేపు నిలువబెట్టి ఆయనను మీరు వెలుపల ఉంచి ఏడిపిస్తారు. హృదయాన్ని ఎందుకు తెరవట్లేదు? ద్వారాలు ఎందుకు తెరవట్లేదు? స్వయంగా క్రీస్తే వచ్చి హృదయాన్ని తడుతూ ఉంటే, వాక్యము ద్వారా, తన మాటల ద్వారా, తన సత్యాన్ని వినిపింప చేయటం ద్వారా. కానీ తెలుసుకోవట్లేదు. రిటాలియేషన్ ఇంకా ఎక్కువైపోతూ ఉంది నేడు లోకంలో. ఇప్పుడు ఒక కరపత్రిక పంచడానికి లేదు, ఒక మైక్ పట్టుకొని రోడ్డు మీదకి వెళ్ళటానికి లేదు, ఒక ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తికి సువార్త చెప్పడానికి లేదు. చుట్టూ కూడా చాలా కట్టుదిట్టమైనటువంటి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు మనకు నెలకొంటూ ఉంటున్నాయి. రాజ్యాంగం ఉంది, రూల్స్ ఉన్నాయి, వ్యక్తిగతమైనటువంటి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా కొట్టేసి మేము నిర్ణయించిందే అని చెప్పేసి నేడు ప్రభుత్వాలు, నాయకులు, అధికారులు
క్రైస్తవులని సువార్త కార్యక్రమాలను చాలా కఠినతరం చేసేస్తూ ఉంటున్నారు, ప్రాముఖ్యంగా మన దేశంలో. కాబట్టి ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాము, ఆయన పట్టణానికి సమీపించినప్పుడు కనీసం ఇప్పుడైనా మారవయ్యా బాబు అని చెప్పేసి ఆయన ఏడుస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఎందుకంటే ఆయన సమాధానపు రాజుగా ఇప్పుడు వచ్చాడు. కానీ జకర్యా గ్రంథం త్రిప్పండి ఒక మాట, 14:14 చదవండి. జకర్యా గ్రంథము 14:14. నాలుగో వచనం అనుకుంటా చూడండి, 14 కాదు. చదవండి. మీరు భయపడి పారిపోవునట్లు మీరు పారిపోవుదురు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. యేసుక్రీస్తు వారు యెరూషలేములోనికి వచ్చేటప్పుడు, ఇదిగో నేను ఇప్పుడు శాంతిని స్థాపించడానికి నేను వస్తూ ఉంటున్నాను, ఇప్పుడైనా తెలుసుకుంటే ఓకే. కానీ ఇక్కడ జకర్యా గ్రంథం 14వ అధ్యాయంలో నాది రెండవ రాకడ ఇంకోటి ఉన్నది, నేను వచ్చేటువంటి కాలము రెండవ రాకడ. ఇట్ విల్ బీ లైక్ ఎ రోరింగ్ లయన్, ఒక గర్జించు కొదమ సింహము వలె నేను గర్జిస్తా వస్తాను. నేను వచ్చేటువంటి రెండవ రాకడ అతి క్రూరముగా ఉంటుంది, అతి క్రోధముగా ఉంటుంది. ఆ రెండవ రాకడను భరించగలిగినటువంటి వాడు ఎవడు కూడా ఈ లోకంలో ఉండడు. ఎందుకంటే అప్పటికి సంఘం ఎత్తబడుతుంది. కాబట్టి అలాంటి ప్రభావ మహిమలతో నేను దిగి వచ్చినప్పుడు ఇంకప్పుడు నీకు ఛాన్స్ ఉండదు. కాబట్టి ఛాన్స్ ఉన్నప్పుడు రక్షించబడ్డావా సరే, కానీ రెండవసారి నేను వచ్చినప్పుడు నీకు ఇక ఛాన్స్ అనేదే ఉండదు అని చెప్పి దేవుడు అక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. కాబట్టి జకరియా ప్రవచనాత్మకంగా పలికినటువంటి మాటలు 750 సంవత్సరాల క్రితం రాసినటువంటి ఆ యొక్క మాటలు, నీ రాజు గాడిద పిల్లగా నీతిపరుడుగా ఆయన వస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి నీతి ఇంకెవరి దగ్గర లేదు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. మనల్ని అనీతిమంతుల స్థానము నుండి నీతిమంతులుగా తీర్చగలిగినటువంటి వాడు దేవుడొక్కడు మాత్రమే. ఆయన నీతి కలిగినటువంటి వస్త్రాన్ని మనకిచ్చాడు, ఆయన రక్షణ వస్త్రాన్ని మనకిచ్చాడు, ఆయన సమాధానపు వస్త్రాన్ని మనకిచ్చాడు. సమస్తాన్ని ఆయన మనకిచ్చి ఆయన మనలో ఉన్నటువంటి కల్మషాలన్నింటినీ కూడా ఆయన మీద వేసుకొని ఆయన సిలువకు అప్పగించబడేటువంటి క్రమాన్ని మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి అలాంటి మారు మనసు లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు ఇకనైనా ఈ వాక్యాలు విని, యూట్యూబ్ ద్వారా విన్నా కానీ, ఎక్కడ ప్రపంచంలో ఎక్కడి నుంచి విన్నా కానీ, ఈ సమాధానపు స్థితిని, హృదయంలో సమాధానం, జీవితంలో సమాధానం, నరకము నుండి తప్పించబడి యుగయుగాలు కూడా దేవునితో నివసించేటువంటి అట్టి సమాధానకరమైనటువంటి జీవిత అనుభవం కావాలి అని అంటే, ఇదిగో ఈ వాక్యం నీ కొరకే. యేసుక్రీస్తు వారిని ఆహ్వానించు, ఆయనే రక్షకుడిగా అంగీకరించు, పరమరాజ్యంలో చేర్చబడతావు. దేవుడి కొద్ది వాక్య భాగాల్ని నిండారుగా మనందరి హృదయాల్లో కూడా దీవించి మనల్ని ముందుకు నడిపించునుగాక. ముగింపు ప్రార్థన చేసుకొని మనం సెలవు తీసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా మా యేసయ్య, ఈ యొక్క ఉదయకాలపు సమయంలో నాయన మా వినికిడిలో చదవబడినటువంటి లేఖన భాగం మీరు దీవించి మా అందరికీ వినిపింపచేసిన విధానాన్ని బట్టి వందనాలు నాయన. అలనాడు 2026 సంవత్సరాల క్రితం నాయన మీరు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఏ రీతిగా మీ యొక్క మొదటి రాకడ ఉన్నదో, మీ యొక్క పుట్టుక, మీ యొక్క ఎదుగుదల, మీ యొక్క సత్యాలు, మీ యొక్క కార్యాలు ఎంతో గంభీరమైనటువంటివి, దేనికి కూడా సరిపోయేటువంటివి కావు. అంత మాత్రమే కాదు, మీరు యెరూషలేములోనికి ప్రవేశించినటువంటి ఆ యొక్క క్రమము, ప్రజలు మిమ్మల్ని ఆహ్వానించినటువంటి ఉత్సవము ఏదైతే ఉన్నదో అది కూడా దేనికి సమానమయ్యేటువంటిది కాదు. అయితే ప్రజలు భౌతికంగా ఆహ్వానించారు, మాటపూరితంగా వాళ్ళు ఆహ్వానించారు, కానీ వారి హృదయాలు మీ కొరకు తెరవలేదు. వారి హృదయాలు
మిమ్మల్ని వారు ఆహ్వానించలేదు. అందును బట్టి ఆ పట్టణానికి నాశనము వచ్చింది. అందును బట్టి ఆ పట్టణము నలగగొట్టబడతా ఉన్నది నేటి వరకు కూడా. మరి మా ప్రభువా, ఇంకా నేడు కూడా ప్రపంచవ్యాప్తంగా మీ సత్యాన్ని ఎరిగి, మీ క్రమాన్ని ఎరిగి, మీరే రక్షణ అని తెలిసినప్పటికీ కూడా ఇంకా అనేక మంది మిమ్మల్ని హత్తుకోలేనటువంటి మరి జీవితాలతో జీవిస్తూ ఉంటున్నారు. అలాంటి వారికి కనువిప్పును అనుగ్రహించి, అలాంటి వారు నాయన ఇకనైనా మీ యొక్క సత్య మార్గంలోనికి చేరి పరమరాజ్యానికి వారసున్నవ్వాలి అనేటువంటి ఆశ, ఆకాంక్ష, నిరీక్షణ వారికి అనుగ్రహించమని ప్రార్థన చేయుచూ ఉంటున్నాం. ఇప్పుడే మమ్మల్ని రక్షించు అని పెదవులతో పలికారు, కానీ ఆ రక్షణానుభవం వారిలో లేదు. కానీ మీరు మాలో ఉంచిన విధానాన్ని బట్టి ఎంతగానో స్తుతించుచూ ఉంటున్నాము నాయన. మమ్మల్ని మీరు రక్షించారు. ఒక్కసారి పాప క్షమాపణ ద్వారా మీరు మమ్మల్ని రక్షించారు. అనుదినము కాపాడుతూ ఉంటున్నారు. అతి త్వరలో మమ్మల్ని లోకంలో నుండి కూడా పర్మనెంట్గా మమ్మల్ని కాపాడటానికి రాబోతూ ఉంటున్నారు. అందును బట్టి వందనాలు. యూట్యూబ్ ద్వారా కూడా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని నిండారులుగా ఆశీర్వదించండి నాయన. ఈ మధ్యాహ్న కాలక్షేమంలో చేరి వచ్చినటువంటి సంఘాన్ని, ప్రతి వ్యక్తిని కూడా నిండారులుగా దీవించి ముందుకు నడిపించండి. ఈ వారమంతా కూడా ప్రకటన చేయబడినటువంటి కార్యక్రమాలన్నీ కూడా సజావుగా మీరు ముందుండి నడిపించి మీరే మహిమా ఘనత పొంది మమ్మల్ని దీవించుమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచు నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సర్వలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరితో పాటు మనకును సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. సెలవు తీసుకుంటాం.